యా, హైడ్రా ఇటు చూడదా? ఎటు చూడాలి? హైడ్రా ఎటు చూడదు. ఓన్లీ దందాలు ఎక్కడ ఉంటాయో, పైసలు ఎక్కడ వస్తాయో, ఎక్కడ ఎక్కడ డీల్స్ నడుస్తాయో అక్కడ అక్కడ హైడ్రా చూస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుంచి మొదలుపెట్టుకుంటే హైడ్రాలో ఉన్నటువంటి అధికారుల ఏవైతే ఉన్నారో, ఆయన కింద అధికారులు ఉన్నారో, ఏసీపీలు, సిఐలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ లిస్ట్ అంతా తీయండి. నా దగ్గర ఉన్నది, నేను ఇప్పుడు చెప్తా, దాని త్వరలో అన్నీ కూడా బయట పెడతా. ఆ లిస్ట్ అంతా తీయండి. ఆ అధికారులు ఎక్కడి వాళ్ళు, ఆ అధికారులను రంగనాథ్ ఎందుకు పర్టికులర్ తెచ్చుకున్నాడు, అధికారుల యొక్క క్రెడిబిలిటీ ఏంది, ఇవన్నీ ఒక్కసారి మీరు తెలుసుకుంటే చాలా విషయాలు కూడా బయటపడతాయి. ఒక్కొక్క అధికారి ఇప్పుడు ఏ విధంగా దందాలు చేస్తున్నారో, వాళ్ళు చాలా దారుణాతి దారుణంగా ఒక క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తెచ్చి పెట్టుకున్నాడు కమిషనర్. అందరూ కూడా దందాల కోసమే. ఆ యొక్క హైడ్రా అనేది ప్రభుత్వ స్థలాలు కావచ్చు, చెరువులను కాపాడే సంస్థ కాదు, అది ఒక దందాలు చేయడానికి పెట్టుకున్నటువంటి సంస్థ. సో చూడండి, కడతాల్లో చెరువులు, కుంటల అన్యక్రాంతపై పలు ఫిర్యాదులు. మంకాల్లో ఇప్పటికే కుంట మాయం. భారీ వెంచర్ల కోసం కడతాల్లోనూ అదే పరిస్థితి. ప్రస్తుతం అక్కడ 168కి పైగా వెలిసిన వెంచర్లు, 19 వరకు గొలుసుకట్టు చెరువులు కనుమరుగు. ఫోర్త్ సిటీకి చేరువలోనే నీటి వనరుల మిస్సింగ్ అంటూ చూస్తున్నాం. ఏం చేస్తున్నారు మరి రంగనాథ్? ఏం చేస్తున్నాడు? ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చింది, ఆయన కట్ట పోయి చెప్పాలట ప్రతిదీ. ఎందుకు చెప్తాం? ప్రజల్లో చర్చ జరుగుతున్నాయి కదా, పోయి చేయాలి కదా. ఇప్పుడు కడతాల్లో 19 చెరువులు, గొలుసుకట్టు చెరువులు మాయమైనాయట. మరి ఆ చెరువులు ఎక్కడున్నాయి, వాటిలో ఎవరు వెంచలేసారు? ఆ యొక్క చెరువులు కబ్జాలకు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? హైడ్రాకి కాపాడుతారు? వాటిని కాపాడరు. ఎందుకంటే అంత వేరే, ఈ హైడ్రా వెనకాల జరిగేటువంటి దందా వేరండి, 100% వేరు. 100% దీని వెనకాల పెద్ద ఎత్తున ఒక దందా జరుగుతూ ఉంది. అది మామూలు దందా కాదు. అది రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో భారీగా వెలిసిన వెంచర్ల వలన నీటి వనరులు కనుమరుగు అవుతుండడంపై హైడ్రా ఫోకస్ చేయాలని అక్కడి గ్రామస్తులు కోరుతున్నారు. చెరువులు, కుంటలను కాపాడాల్సిన నీటిపారుదల అధికారులే వాటిని మాయం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్లో ఒక వెంచర్ కోసం అధికారులు ఓ కుంటను మాయం చేసిన విషయం హైడ్రా పరిశీలనలో ఉంది. ఈ ప్రాంతానికి చేరులో ఉన్న కడతాల్ గ్రామంలోని చెరువులు, కుంటల అన్యక్రాంత పైన ప్రస్తుతం అనేక ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా సర్వే చేస్తున్నాయి. మంకాల్లో కుంట మాయమైన విషయం వెలుగు చూశాక కడతాల్ గ్రామం పైన హైడ్రా అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కడతాల్ గ్రామం ఫోర్త్ సిటీకి చేరువుగా ఉండడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు. అన్యక్రాంతంపై చర్యలేవి ఉండవండి, ఓన్లీ డబ్బులే ఉంటాయి, చర్యలే ఉండవు, దందాలే ఏముండవు ఇక్కడ. 100% దందాలే.